అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఇచ్ఛాపురపు రామచంద్రం గారు రచించిన ఒక్కరే ముద్దు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పరధ్యానంగా నడుస్తున్న ఆ పెద్దాయన రామనాథం అన్న పిలుపు విని ఆగి చూశాడు. చక్రధరం గబగబా అతని వైపు నడిచి, నేను బయలుదేరింది నీకోసమే. రోడ్డు మీద జనాన్ని రద్దీని చూసేసరికి చిరాకొచ్చేసింది. నువ్వెక్కడికి వెళ్తున్నావు అడిగాడు. నీకోసమే నవ్వాడు చక్రధరం. ఇద్దరు అపరాధ భావంతో బాధపడుతున్నారు. అవును, వాళ్ళు కలుసుకొని వారం దాటిపోయింది. మరి అలా ఉన్నావే, ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఇంట్లో అంతా క్షేమమేనా? చక్రధరం రామనాథం చెయ్యి అందుకుని ఆప్యాయంగా అడిగాడు. క్షేమమే నీరసంగా అన్నాడు అతను. మీ అమ్మాయి పెళ్లి ఎంతవరకు వచ్చింది? పీకల వరకు. రామనాథం ఏమైంది ఆత్రంగా అడిగాడు చక్రధరం. అది చెప్పుకుందామనే నీ దగ్గరికి బయలుదేరాను. నాకు నీకంటే మిత్రులు, ఆప్తులు, ఆత్మీయులు ఎవరున్నారు? నాకు అంతరంగికుడివి నువ్వొక్కడివేగా. పద, అలా పార్కుకు పోయి కూర్చుందాం అంటూ దారి తీశాడు చక్రధరం. వీళ్ళిద్దరూ ఒకే శాఖలో పనిచేసి ఒకే తేదీన రిటైర్ అయ్యారు 2 ఏళ్ల క్రిందట. ఇద్దరూ మధ్యతరగతి వారు, మంచి స్నేహితులు. రామనాథానికి 2 ఆడపిల్లలు. రెండో అమ్మాయి పెళ్లే ప్రస్తుత ఆశయం. చక్రధరానికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అమ్మాయికి 8 ఏళ్ల క్రితమే పెళ్లి చేశాడు. అబ్బాయికి 1 ఏడాది క్రిందటే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం స్థిరపడింది. చక్రధరం కొడుక్కి పెళ్లి చేయాలని ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ఇద్దరు పార్కుకు వెళ్లి కూర్చున్నారు. పూల మొక్కలు కాని, లాన్లు కాని, పెంచులు కాని ఏమీ ఉండని ఖాళీ స్థలం అది. పార్క్ అంటే పార్క్ కాదు అని పాడుకోవచ్చు. చుట్టూ గోడలు, విరిగిపోయిన గేటు, దానిపైన చెరిగిపోయిన అక్షరాలలో పార్క్ అని ఉన్న బోర్డు. జోళ్లు విప్పి కూర్చున్నారు ఒకరికొకరు ఎదురెదురుగా. చిన్నదానికి పెళ్లి చేసేస్తే ఒడ్డున పడతాను కదాని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను. అలా మొదలుపెట్టాడు రామనాథం. అవును, ఏదో ఒకటి అనాలి కదాని అన్నట్లు అన్నాడు చక్రధరం. ఈ రోజుల్లో వరుణ్ణి వెతకడం కంటే కష్టమైన పని మరొకటి ఉండదు. నిజమే. భగీరథ ప్రయత్నం చేశాక ఎలా అయితేనే మంచి సంబంధం దొరికింది. పోనీలే, అదృష్టవంతుడివి. ఆలస్యంగానైనా తెలిపిన పడుతున్నావు. పెళ్ళెప్పుడు? అభినందిస్తూ అడిగాడు చక్రధరం. అతని మాటలు వినిపించుకోనట్టే అమ్మాయి నచ్చిందని, అతని ఉద్యోగాన్ని బట్టి మరీ ఎక్కువ కాదని, మంచి సంబంధమని, కాలం అలా ఉందని, 3 లక్షల కట్నం నా ప్రాణానికి చాలా ఎక్కువ అని అనిపించినా ఒప్పేసుకొని ముహూర్తం పెట్టించేశాను. మంచి పని చేశావు. ఆలస్యం అమృతం విషం. శుభస్య శీఘ్రం. నిశ్చితార్థానికి శని దిగబడ్డాడు. ఎవరు? త్రుళ్ళిపడి అడిగాడు. పెద్దల్లుడు. రామనాథం కంఠం నిండా కసి, కోపం. దశమగ్రహం కదా, వచ్చి పడ్డాడు. ఈ పెళ్లి జరగాలంటే తనకి 2 లక్షలు ఇవ్వాలి అన్నాడు. చక్రధరం నిర్గాంతపోయాడు. ఏమిటి నువ్వనేది? తెచ్చుకునేది 2 అల్లుడినైతే పెద్దల్లుడికి ఎందుకంత డబ్బివ్వటం? ఆడపడుచు కట్నం, అత్తగారి కట్నం విన్నాం కాని అల్లుడి కట్నం అని ఎప్పుడూ ఎక్కడా వినలేదే. తుంటి కొడితే పళ్ళు రాలాయని చిన్నమ్మాయి పెళ్లికి పెద్దల్లుడికి కట్నం ఎందుకు ఇవ్వాలని అడగలేదా నువ్వు? అడగకుండా ఎందుకుంటాను? అడిగాను. ఆ అల్లుడి కట్నం అదే. రౌడీ మామూలుకి ఏం వివరణిచ్చాడు? ఎలా సమర్థించుకున్నాడు? కుతూహలంగా చూశాడు. నా పెళ్లికి మీరు 1 లక్ష ఇచ్చారు అన్నాడతను పాయింట్ తీస్తున్నట్లు. అయితే ఆశ్చర్యంగా చూశాను. ఇప్పుడేమో రెండో అల్లుడికి 3 లక్షలు ఇస్తున్నారు. అంటే నాకు 2 లక్షలు తక్కువ చేశారనే కదా? అదే అడుగుతున్నాను అన్నాడు చల్లగా. నాకు నోటి వెంట మాట పెగల్లేదు. కొంతసేపటికి తేరుకున్నాను. ఇది న్యాయం కాదల్లుడు అన్నాడు బ్రతిమలాడుతున్నట్లు. పిల్లనిచ్చుకున్నవాడిని, ఆడపిల్ల తండ్రిని. మరెవరి ముందైనా ఎంతైనా అధికుణ్ణి కావచ్చు గాని అల్లుడి ముందు అణిగి ఉండవలసిందే. అమ్మాయి క్షేమం కోరుకునేవాడినైతే అలాంటి తండ్రికి ఆడపిల్ల ఒక బలహీనతే. నేను న్యాయమే కోరుతున్నాను. 2 అమ్మాయిల్ని సమానంగా చూడమనే నేను అడుగుతున్నాను. బింకంగా అన్నాడు మా అల్లుడు. నేను పెద్దమ్మాయి వైపు చూశాను రక్షించమన్నట్లు. అది ముఖం తిప్పేసుకుంది. ఒకసారి ఆగాడు రామనాథం. చక్రధరం నవ్వాడు. ఆడపిల్ల, పెళ్ళయ్యాక అక్కడి పిల్ల. నీ పక్షం వస్తుందనుకోవడం పేరాసే. అదే కాక డబ్బెవరికి చేదు? కూతుళ్ళైనా ఒకటే, అల్లుళ్ళైనా ఒకటే. తేరగా వచ్చే డబ్బు మరింత తీపి. నేను ఏం చేయాలో తోచక వెర్రి ముఖం వేసుకొని నిలబడ్డాను. అవునులే,
అల్లుడడిగిన 2 లక్షలు నీ నెత్తి మీద ఊహించిన పిడుగు మరి. అలా మౌనంగా నించున్న నన్ను మాట్లాడరే అంటూ రెట్టించాడు అల్లుడు. ఏం మాట్లాడేది? నీరసంగా నిస్పృహగా అన్నాను. సరే, నేను మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి, హెచ్చరిస్తున్నట్లే అన్నాడు అల్లుడు. నేను గుండెలు బిగపట్టుకుని తల వంచుకున్నాను. అతడేం చెప్పబోతున్నాడో అని వణికిపోతూ. చెప్పడం ఆపాడు రామనాథం. ఎందుకురా అంత భయం? పైసా ఇవ్వను, ఏం చేస్తావో చేసుకో. 8 ఏళ్ల క్రితం కదా చేశావు దాని పెళ్లి, ఇంకా అల్లుడంటే భయమేనా? విసుక్కున్నాడు చక్రధరం. రామనాథం అతని మాటలు వినిపించుకోలేదు. మీరు చిన్నలుడికి కట్నంతో పాటే లేదా అంతకు ముందుగానే నాకు 2 లక్షలు ఇవ్వకపోయారో మీ అమ్మాయిని తక్షణం పుట్టింటికి పంపించేస్తాను. పెళ్ళాన్ని వదిలేశానని నలుగురికి, ముఖ్యంగా మీ 2వ అమ్మాయికి కాబోయే అత్తమామగారికి తెలియజేస్తాను. దానితో దాని పెళ్లి ఆగిపోతుంది. పెద్దమ్మాయి మొగుడి చేత వదిలేయబడిందంటే చిన్నమ్మాయిని ఎవరూ చేసుకోరని బెదిరించాడు అల్లుడు. గతుక్కుమంది నా గుండె. అల్లుళ్ళు కఠినులు అని తెలుసుగాని ఇంత దుర్మార్గులు అనుకోలేదు. ఎంతకు తెగించాడు? 8 ఏళ్లు కాపురం చేసిందాన్ని ఏమీ కానంటే వదిలేస్తానంటున్నాడా? ఎలాగో నోరు విప్పాను. అది అన్యాయం, దారుణం. 8 ఏళ్ల క్రిందటి డబ్బుకి విలువ ఎక్కువ. అప్పట్లో 1,00,000 ఇప్పటికి 3 లక్షల కంటే కూడా ఎక్కువే. అది అలా ఉంచినా ఆనాటి 1,00,000కి వడ్డీకి తిప్పితే 2 రూపాయల వడ్డీకి 4 రెట్లు పైనే అవుతుంది. అవును, మీరు 2 లక్షలు అప్పుడే ఇచ్చి ఉంటే 8 లక్షల పైన అయి ఉండేది. అయితే 8 లక్షలు ఇవ్వండి. మరీ సంతోషం, వేళాకోళం చేస్తున్నట్టుగా అన్నాడు అల్లుడు. నాకు ఒళ్లంతా చెమట్లు పోసేసింది. హార్ట్అటాక్ వచ్చిందేమో అనిపించింది. మళ్ళీ అతనే అన్నాడు. పోనీలే మామగారు, ఆడపిల్లల తండ్రివనే మానవతా దృక్పథంతో సహాయం చేయబోతే మీరే కాదంటున్నారు, కాలదనుకుంటున్నారు. సరే, మీ అమ్మాయి కాపురం నిలబడాలంటే 6 లక్షలు ఇవ్వండి. మీ మాట కాదన్ను. నా కళ్ళు చీకట్లు కమ్మాయి. భూమి గిర్రెన తిరుగుతున్నట్లయింది. బాబు, 2 లక్షలతో ఆగు. అదే ఆ సమయంలో అతని కాళ్ళు పట్టుకునే ఉంటాను, జ్ఞాపకం లేదు. కొంతసేపు బతిమాలించుకొని ఎలాగో కనికరించాడు. బతుకు జీవుడా అనుకున్నాను. మిత్రుడి మీద ఎంతో జాలేసింది చక్రధరానికి. 4 ఏళ్ల క్రిందట రిటైర్ అయ్యే వరకు రామనాథం ఎలా బ్రతికాడని ఆఫీసులో పులి అనేవారు. అలా అని అతను దుష్టుడు దుర్మార్గుడు ఏమీ కాడు. రూల్ అంటే రూలే అనేవాడు. తప్పులేనిదే ఆఫీసర్ ముందు కూడా తలొంచుకునేవాడు కాదు. అలాగని లంచం అంగీకరించేవాడు కాడు. సాధ్యమైనంత మేరకు ఎదుటివాడికి మంచే చేసేవాడు. ఏదేమైనా యథార్థవాది లోక విరోధి కదా. అందుచేత చాలామంది అతనికి దూరంగా ఉండేవారు. దానివల్ల అతనికి పోయిందేమీ లేదు. అలాగే తలెత్తుకునే రిటైర్ అయ్యాడు. అలాంటి రామనాథం ఇలా అనవలసి వచ్చిందా? ఇతని తప్పంటూ ఉంటే ఆడపిల్లల్ని కనడమే, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడమేనా? ఈ ప్రపంచంలో ఎవరి ముందు తలవంచవలసిన అవసరం రాకుండా బతకాలంటే వాడికి ఆడపిల్ల ఉండకూడదా? ఆడపిల్ల ఉంటే దేవుడైనా సరే అల్లుడి కాళ్లు పట్టుకోవాల్సిందేనా? కన్యాదానం అప్పుడే కాదు, జీవితం కడదాకా అల్లుడి పాదాలు కడుగుతూ ఉండవలసిందే. అల్లుడయ్యేసరికి గడ్డిపోచ కాస్త గుణపమవుతుంది మామ ముందు. ఏకు అల్లుడైందో మేకు అయిందో అన్నమాట. ఎవరి వ్యక్తిత్వమైనా అల్లుడు వచ్చేవరకే నిర్వీదంగా అన్నాడు రామనాథం. ఇంతకీ ఏం చేశావు? జాలిగా అడిగాడు చక్రధరం. చేయడానికి మరో మార్గమంటూ ఉంటే కదా. ఏం చేస్తాను? చచ్చినట్లు పెద్దలుడికి రౌడీ మామూలు చెల్లించుకున్నాను. చెప్పుకుంటే సిగ్గుచేటు. గోరుచుట్ట మీద రోకలపోటు అంటే ఇదేనేమో. 2వ అల్లుడికి వరకట్నం, పెద్దల్లుడికి రౌడీ మామూలు. బాగుంది. ఏమిటో, నాగరికత అభివృద్ధి చెందేస్తుందంటారు, విద్యావంతుల శాతం పెరిగిపోతుంది అంటారు. కానీ మనం మనుషులం ఇంకా వరకట్నం నుంచి పైకి ఎదగలేకపోతున్నాం. చక్రధరం సానుభూతిగా రామనాథం చేయి పట్టుకున్నాడు. ఇల్లు అమ్మకానికి పెట్టాను. 5 లక్షలు వస్తే అమ్మేస్తాను. ఎవరికైనా కావాలంటే చెప్పు. అయ్యో అనిపించింది చక్రధరానికి. రామనాథం ఆ ఇంటిని ఎంత కష్టపడి ముచ్చటపడి కట్టించుకున్నాడో అతనికి తెలుసు. అతనికి హఠాత్తుగా ఏదో ఆలోచన వచ్చింది. అవును, ఒకవేళ 2వ అల్లుడు కట్నం కోరనివాడే అనుకో, అప్పుడు మీ పెద్దలుడు తాను ఆనాడు తీసుకున్న 1,00,000 వాపసిచ్చేస్తాడా అని అడిగాడు. రామనాథం అదోలా నవ్వాడు. నువ్వు అలా మాట్లాడుతున్నావు గాని రాజు తప్పు చేయడు అన్నట్టు అల్లుడు మామకి ఏం చెప్పినా అదే న్యాయము ధర్మము అన్నీ. నిజంగా జామాత దశమగ్రహమే. సుమతి శతక కర్త చెప్పినట్టు అల్లుని మంచితనం తెల్లకాకే.
మామ అల్లుడిని ఎదురు ప్రశ్న వేస్తే తన కూతురి కాపంలో చేజేతులా నిప్పులు పోయడమే. సరేలే, ఇల్లు అమ్మేస్తే అద్దె ఇంట్లో ఉంటాను, పెన్షన్లోనే కుదిరించుకొని బతుకుతాను. 1 నిమిషం పాటు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. నీకు ఇలాంటి బాధలు ఉండవులే, అమ్మాయి పెద్దది, అబ్బాయి చిన్నవాడు కదా, ఒక్కతే అమ్మాయి, 2 అమ్మాయిలైతేనే చిక్కు అన్నాడు రామనాథం. చక్రధరం భారంగా నవ్వాడు. వేదాంతిలా వెర్రి నవ్వు నవ్వాడు. నువ్వు ఏదోలా ఉన్నావేంటి? ఇంట్లో అంత క్షేమమేనా? ఈ వారం 10 రోజులుగా పెళ్లి సంబంధం హడావిడిలో పడి నన్ను కలుసుకోలేకపోయాను. క్షమించు, ఏం జరిగిందో చెప్పు. నీకు విచారం ఏమిటి? ఎందుకు? కష్టమో సుఖమో చెప్పుకునేందుకు నాకు నీకంటే ఎవరున్నారు? నన్ను అర్థం చేసుకోగలవాడివి నువ్వే కదా. నాకు అంతే కదా. పనులు హడావిడి వల్ల కాకపోతే ఎన్నాళ్ళు మనం కలుసుకోకుండా ఉన్నామా ఎప్పుడైనా? చెప్పు చక్రం, నీకేం సమస్య వచ్చింది? ఆశ్చర్యంగా చూశాడు. జీవితాన్ని వీలైనంత సుఖంగా మలుచుకునేందుకు అందరిలాగే మనము ప్రయత్నించాం. మన రోజుల్లో కుటుంబ నియంత్రణకి ప్రచారం అట్టే ఉండేది కాదు. అవును, అక్కడక్కడ 2 లేక 3 అని కనిపించేది. అయినా మనం 2తోనే ఆపేశాం, పిల్లలకి మనకి సుఖమని. నిజమే, అందులోనూ మనకి సంతానం ఆలస్యం కూడాను. అందుచేత మనం భవిష్యత్తు కోసం జాగ్రత్త పడ్డాం కనుక సుఖంగా జీవితం వెళ్లదిస్తుందనుకున్నాం. కాని ఏది? ఏమైంది? అయోమయంగా చూశాడు రామనాథం. 2 అమ్మాయిలైతేనే చిక్కన్నావు, కానీ 2 పిల్లల్ని కంటే వాళ్ళెవరైనా చిక్కే అంటుంది నా జీవితానుభవం. అంటే ఈ 10 రోజులు నువ్వు మీ అమ్మాయి పెళ్లి సంబంధంతో బిజీగా ఉన్నట్టే నేను మా అబ్బాయి పెళ్లి సంబంధంతో బిజీ అయ్యాను. మంచి సంబంధమే, అమ్మాయి మనవాడికి నచ్చింది. ఓ మరింకే? నీకు తెలుసు నేను వరకట్నం వ్యతిరేకినని. కానీ 8 ఏళ్ల క్రిందట మీ అమ్మాయి పెళ్లి చేసినప్పుడు 2 లక్షలు ఇచ్చినట్టున్నావు కదా. నిజమే, కట్నం ఇవ్వడం అనేది ఆదర్శమే కావచ్చు, తనకి లాభసాటి మాటనే కావచ్చు. కట్నం పుచ్చుకోను అంటే ఖచ్చితంగా ఆదర్శమే. అలా అనే అవకాశం వచ్చేది అబ్బాయి విషయంలోనే కదా. అవును, అందుకే అమ్మాయి పెళ్లికి కట్నం ఇచ్చినా అబ్బాయి పెళ్లికి తీసుకోకూడదు అనుకున్నాను. నిన్న ఉదయం అబ్బాయికి పెళ్లి చూపులు జరిగాయి. మనవి చిన్న కుటుంబాలు, అదే కాక అల్లుడు మన దృష్టిలో మన కుటుంబ సభ్యుడు. అందుచేత అమ్మాయిని అల్లుడిని వెంట పెట్టుకునే వెళ్ళాం పెళ్లి చూపులకి. అమ్మాయి నచ్చినట్లు అప్పటికప్పుడే చెప్పేశాం. అంతా అయ్యాక అమ్మాయి తండ్రి నేనివ్వగలిగింది 3 లక్షలు, ఆ పైన నాకు స్తోమత లేదు. ఏవైనా అంటే కట్నం లాంఛనాలు అన్నిటికీ కలిపి 3,50,000 ఇవ్వగలం, పెళ్లి బాగా జరిపిస్తాం అన్నాడు తొందరపడిపోయి. నేను నవ్వాను. మేము కట్నం తీసుకోం. ఆ త్రుళ్ళిపడ్డాడు అమ్మాయి తండ్రి. వద్దు వద్దు, కట్నం మాత్రం అనొద్దు. లాంఛనాలని అవని అంతకంతా అడుగుతారు. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి పెళ్లి కట్నం లేకుండా చేసి కుదేలైపోయాడు. మీరు కట్నం తీసుకున్నా మానినా మేం మాత్రం ఇచ్చేస్తాం. కట్నం లేని పెళ్లి అనేసరికి ఆయన ఎంత భయపడిపోయాడో. కట్నం తీసుకోలేదని కానుకలు లాంఛనాలు మేం కోరము, మేమలాంటి వాళ్ళం కాము అని ఎలాగో వాళ్ళని నమ్మించగలిగాను. నిజమే, ఈ రోజుల్లో కట్నం తీసుకున్న వాళ్ళంటే అనుమానించదగిన వాళ్ళైపోయారు. 100 మందిలో ఒక్కడు మంచివాడన్నా ప్రజలు అతన్ని అందరిలోనే జమ వేసేస్తారు కదా. సరే, ఇకనే నీ ఆదర్శం నెరవేరుతుందిగా, ఇంకెందుకు ముఖం అలా ఉంది? అసలు కథ నిన్న రాత్రి అయింది, అంటే ఇంటికొచ్చాకనే జరిగింది బాధగా అన్నాడు చక్రధరం. ఏమైంది? ఆత్రంగా అడిగాడు రామనాథం. ఇంటికొచ్చి భోజనాలు అవి చేసి కూర్చున్నాం. అందరము సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం. అప్పుడు మా అల్లుడు వచ్చాడు లోపల నుంచి. రా అల్లుడు, కూర్చో అంటూ ఆహ్వానించాను. మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు కూర్చొని. చెప్పు నవ్వుతూ అన్నాను. అక్కడ అడిగితే బాగుండదని ఊరుకున్నాను. వాళ్ళిస్తామంటున్నా 3.5 లక్షల కట్నం ఎందుకు కాలదనుకున్నారు? కొడుకును కన్నది, పెంచింది, ప్రయోజకుడిని చేసింది అమ్ముకునేందుకు కాదు కదా. వరకట్నానికి నేను వ్యతిరేకిని. సరే, అది మీ ఇష్టం, కాని ప్రకాష్కి 3.5 లక్షల విలువ నిర్ణయించారు వాళ్ళు. అది నేను అంగీకరిస్తాను. మీరు తీసుకోక కానీ లేకపోతే మీకు 3.5 లక్షలు వచ్చేవి కదా అని మూలిగాను. అతనెందుకలా అడిగాడో ఊహించలేక. కాని మీరు నాకు ఇచ్చింది 2 లక్షలే. ఆనాటి నుంచి ఈనాటి వరకు వడ్డీ లెక్క వేయను. మీరు పైవారు కాదు కనుక 1.5 లక్షల ముందు నాకు ఇచ్చేసి అప్పుడు చేయండి మీ అబ్బాయి పెళ్లి. అతని కంఠం కరుకుగా ధ్వనించింది. అల్లుడు? ఆశ్చర్యము బాధ పట్టలేక అరుచునంత పనిచేశాను.
చెప్పడానికి ఇంకేం లేదన్నట్లు, అదే తీర్పన్నట్లు చావు కబురు చల్లగా చెప్పేసి లేచిపోయాడు మితభాషి అయిన మా అల్లుడు. నేను తేరుకోలేకపోయాను. అయినా రక్షించమన్నట్టు అమ్మాయి వైపు చూశాను. ఆయన మాటంటే మాటే. నా కాపురం, ఈ పెళ్లి సజావుగా జరగాలంటే మీరు వారన్నట్లు ఇవ్వక తప్పదు. అంత డబ్బు అప్పనంగా వస్తుంటే అమాయకులు కనుక మీరు వద్దనుకున్నారు కాని ఎవరు సిరికి మోకాళ్ళడ్డుతారు అని సుశీల కూడా లేచి వెళ్లిపోయింది. 3 గ్లాసులు నీళ్లు అందించింది మా ఆవిడ. తాగినా స్థిమిత పడలేకపోయాను. అవతల వాళ్ళకి కట్నం తీసుకోనని ఖరాఖండిగా చెప్పాను. ఆ షరతు మీదే సంబంధం స్థిరం చేసుకుని ముహూర్తం కూడా అనేశాను. ఇప్పుడు పెళ్లి జరగాలంటే అల్లుడికి 1,00,000 చెల్లించుకున్నాకే. ఇదీ నా పరిస్థితి. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నాడు రామనాథం. నా పరిస్థితికి నవ్వొస్తుందా? నేను ఒట్టి వెర్రివాడిని, చెమటని, అమాయకుడిని, ఎందుకు పనికిరానివాణ్ణి. మగపిల్లాడి పెళ్లి చేయడానికి కూడా ఇల్లు అమ్ముకోవాల్సిన బెంగళప్పని. నా ఇంటిని ఎవరైనా 4 లక్షలకు కొంటారేమో చూడు. మా అల్లుడికి రౌడీ మామూలు చెల్లించి మా అబ్బాయికి పెళ్లి చేస్తాను. నమ్మనేనట్లు చూశాడు రామనాథం. ఒక్క నిమిషం పాటు వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండిపోయి ఒక్కసారిగా జీవితం అర్థమైనట్లు ఫక్కుర నవ్వేశారు. ఒక్కరే ముద్దు, ఇద్దరు వద్దు అని ఆనాడే ప్రభుత్వం చెప్పి ఉంటే ఈవేళ మనకి పరిస్థితి రాకపోవచ్చునేమో. సర్లే, గతజల సేతుబంధనం వల్ల ప్రయోజనమేముంది? బ్రోకర్ దగ్గరకు పద, మన ఇల్లు అమ్ముతామని బేరం చూడమని చెబుదాం. ఇద్దరూ లేచి పార్కులోంచి బయటకు నడవసాగారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.